people spread negativity. I don't know why they are spreading like that. ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ ఉంది. ఒక ఫస్ట్ హాఫ్ లో ఏదైతే దేవరా అనేటువంటి క్యారెక్టర్ ఉందో ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంది అని అంటే వాయిస్ మాడ్యులేషన్. ఇన్ కేస్ ఒకవేళ ఆ వాయిస్ తో కన్నా మాట్లాడకపోతే ఫస్ట్ హాఫ్ కాగానే సినిమా అవుతుంది. అండ్ ఇంకో విషయం, మన జాన్వీ కపూర్ తక్కువ వాడారని చెప్తున్నారు. అవసరం లేదు అదే. అది ఎందుకు పుట్టిందో పాట పెట్టి నాకు అర్థమే కాదు. ఎందుకు పుట్టిందో ఎందుకు పెట్టారు అర్థం కాదు. అది లేకపోయినా కూడా సినిమా ఇంకా ట్రిమ్ అయితే ఇంకా బాగుండేది సినిమా. అండ్ ఓవరాల్ గా మీరు ఎన్టీఆర్ యొక్క యాక్టింగ్ ని పక్కన పెట్టేస్తే అందులో సపోర్టింగ్ క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ దో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ గా చేశారు దీనిలో, అయినా అది కొద్దిగానే పెట్టారు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే మారణాయుధాలు ఒడ్డుకు చేర్చాలా లేకుంటే సముద్రంలోనే వదిలేయాలా అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినటువంటి మూవీ ఏది అని అంటే దేవర. అండ్ ఇందులో ప్రధాన పాత్రల్లో 2 పాత్రలు చనిపోయా లేకపోతే ఒక పాత్ర చనిపోయిందా అనేటువంటిది మీరు థియేటర్ కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇంకేం నేను చెప్తే క్లైమాక్స్ ఇప్పుడే రివీల్ అయిపోతుంది. సో ఐఎమ్ సారీ, 6 మంత్స్ చెప్పలేను. అండ్ యాక్టింగ్ పరంగా గానీ మ్యూజిక్ పరంగా గానీ అబ్బా అనిరుద్ధ్ బెటర్ మ్యూజిక్ పెట్టాడు. అబ్బా నిజంగా చెప్పాలంటే సముద్రం బ్యాక్డ్రాప్ లెవెల్ మ్యూజిక్ కొట్టడం జరిగింది. అండ్ డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అన్న? సినిమాలో జానీ కపూర్ కొంచెం తక్కువ ఉందంటున్నావు, మీరేమంటారు? అది ఇంకా తక్కువ బాగుండేది. చెప్పినా కదా, ఇందాక చెప్పినా కదా ఎందుకు పుట్టిందో ఎందుకు పెట్టిన సాంగ్ పెట్టారని. అసలు అవసరమే లేదు తెలుసా. అసలు ఆ సినిమాకి హీరోయిన్ కూడా అవసరం లేదబ్బా నిజంగా చెప్పాలంటే. సినిమా ట్రిమ్ చేసి 2 hours 30 minutes 2 hours 15 minutes పెట్టినా కూడా జాన్వీ కపూర్ తీసిన కూడా సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసి అయితే అది నాకు తెలుసు. సెకండ్ పార్ట్ కి సరిపోయేంత నాకు విషయం అర్థం కాలే. ప్రధాన పాత్రలో 2 పాత్రలు పోతే పార్ట్ 2 ఎట్లా తీస్తాడని కొట్టాల శివ నాకు అర్థం కాలేదు. అసలు నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది కొట్టాల శివ ఏదో కథ రాసుకున్నాడు ఏమన్నాను. అండ్ ఇంకో విషయం, సింహాద్రిలో ఒక సీన్ కాపీ వచ్చింది అని, దాని తర్వాత వచ్చేసి టైగర్ నాగేశ్వరలో ఇంకో సీన్ కాపీ వచ్చింది అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. కెమెరా అన్న తర్వాత కాపీ చేయడం కెమెరా పని, అర్థమైంది. యాక్టింగ్ చేయడం ఆయన వంతు, కథ తీసుకోవడం వేరే వాళ్ళ వంతు. సో ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 2 కోసం మీరు కూడా ఈగర్ గా వెయిటింగ్ చేయండి. 2 ప్రధాన పాత్రలు చనిపోతే పార్ట్ 2 ఎట్లా తీస్తాడు అనేటువంటిది కథ కొట్టాల శివ. ఐ థింక్ ఇది కన్నా వర్కౌట్ అయితే మట్టు కొట్టాల శివ కూడా ఒక యాక్షన్స్ చాలా బాగున్నాయి. ఎలా అనిపించింది యాక్షన్స్? మన ఎన్టీఆర్ ఏం మాట్లాడుతున్నారండి గురుగారు? ఆయన ఎన్టీఆర్ యాక్షన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్తున్నారు ఎన్టీఆర్ యాక్షన్ పక్కన పెట్టేస్తే. అండ్ ఇందులో మూవీలో మిస్టేక్స్ ఏం తెలుసా, 20 ఏళ్ల కిందట మురళీకృష్ణ ఎలా ఉంటాడో 20 ఏళ్ళ తర్వాత అలానే ఉంటాడు. అది కనీసం సెట్ చేయాలి కదా. అండ్ జోగులామా అనే క్యారెక్టర్ ఉంటది, ఆమె 20 ఏళ్ల కింద అది కూడా అట్లే ఉంటది. సో ఇవి మిస్టేక్స్. అండ్ ఓవరాల్ గా ఆయన తాడు పట్టుకుని సొరచేపను పట్టుకుని వస్తాడు, అది కూడా కరెక్ట్ గా ఒక పర్ఫెక్ట్ గా లేదు. అక్కడ మిస్టేక్ ఏంటి ఎన్టీఆర్ గారి ఆ సీన్. ఇప్పుడు ఒక కన్సైట్మెంట్ ఏం చేస్తాడంటే తోస్తాడు కదా, ఇక్కడ కనబడుతుంది యాక్షన్ ఒక్కడే అంతమంది చేశాంది. బట్ అదే సొరచేప తీసుకొచ్చేటప్పుడు యాక్షన్ అక్కడ లాస్ అయింది. మరి అది డైరెక్ట్ ఎందుకు తీసుకోలేదు. బట్ ఓవరాల్ గా మూవీ సీజీ వర్క్ ఎలా అనిపించింది? సీజీ వర్క్ హ్యాండిల్ చేశారా? మన రాజమౌళి కూడా దానిలో కనబడ్డారు. రాజమౌళి వస్తూ సొరచేప తీసుకుని వచ్చారు దాంట్లో. బట్ ఆ సొరచేప కొద్దిగా సీజీ వర్క్ సరిగ్గా లేదు. సొరచేప సీజీ వర్క్ చిన్నగా అయిపోయింది, మన వాళ్ళకి దొరకలేదు సముద్రంలో ఆడ. సో ఇది ఓవరాల్ గా మూవీ అండి, బాగుంది. ఎనీ క్వశ్చన్స్? రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5 out of 10. మన దగ్గర 7 సముద్రాలు ఉన్నాయి, 7 సముద్రాలు. 7 రేటింగ్ చేసుకోండి. ఓకే, అవుట్ ఆఫ్ 7 to 7. ఓకే, ఎంత కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? మన ప్రాంతీయ సినిమా కాడకైతే మనకు బాగా కలెక్షన్ వస్తుందన్న. ఈ మీకు కలెక్షన్ పరంగా చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ మార్కెట్ ఉందో లేదో, మార్కెట్ ఉంది. అక్కడ నుంచి ఈ మధ్య నిజం చెప్తున్నా, పక్క రాష్ట్రాలు కన్నడ గానీ దాని తర్వాత వచ్చేసి తమిళ్ గానీ వాళ్ళు ఇయ్యనటువంటి రెమ్యునేషన్ మనకు బాలీవుడ్ ఇస్తా ఉన్నారు. దయచేసి డోంట్ స్ప్రెడ్ ఎనీ రూమర్స్ ఆన్ బాలీవుడ్ ఎనీ అదర్ లాంగ్వేజెస్, మనకు అవసరం లేదు. బట్ ఓవరాల్ గా కలెక్షన్ అయితే ప్రాంతీయ పరంగా 100 share ఈజీగా రాడుతుంది అన్న. అండ్ మిగతాగా మీరు లెక్కేయాలంటే నేను కూడా ఒక GST మిషన్ ప్రిపేర్ చేసి చేస్తాను. ఓకే అన్న, ఓవరాల్ గా మీకైతే సినిమా నచ్చిందా? సూపర్ అన్న, బ్రహ్మాండంగా ఉంది సినిమా. అంటే ఎవరు కావాలని కొందరు నెగిటివ్ చేస్తారు అనుకోవచ్చా? కొందరు నెగిటివ్. అది నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా తీయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మన అదేది సినిమా యానిమల్ సినిమా వచ్చింది, ఆయన ఏం చేశాడు సార్, స్టార్టింగ్ నుంచి మీరు కూర్చొని ఉండండి మీకు అప్పుడు సినిమా అర్థమవుతుంది అన్నాడు. సో మెంటల్ గా ప్రేక్షకుని మైండ్ ప్రిపరేషన్ చేసి పంపిస్తేనే గెటిన్ అయ్యే కాలం వచ్చేసింది. ఎందుకు అని అంటే ఇంకా ఈ మధ్య అన్ని పిచ్చి పిచ్చి పని చూస్తా ఉన్నారు యూట్యూబ్ లో, అది ఇది అని చెప్పేసి. ఈవెన్ నేనే చెప్తా, ఒక సీను సింహాద్రి సీన్ కాపీ అయింది, సొరచేప ఛత్రపతి సీన్ కాపీ అయ్యింది, దాని తర్వాత వచ్చేసి టైగర్ నాగేశ్వర సీన్ ఒక చిన్నది క్లిప్ కాపీ. అంద మాత్రాన కథ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పర్సన్ వేరు. సో ఓవరాల్ గా నెగిటివ్ రూమర్స్ ఏదైతే ఉందో మీరు దీన్ని చూసి, ఈవెన్ దో నా రివ్యూ కూడా కల్పితం అయి ఉండొచ్చు, సినిమా చూసి మీరు రివ్యూ ఇవ్వండి. ఓకేనా? మూవీ బాగుంది. థ్యాంక్ యూ.